లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ కేటీఎం ఏజీ ఇండియన్ మార్కెట్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. భారత్లోనే ప్రీమియం బైక్స్ తయారు చేయడంతో పాటు వాటిని విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా మిడిల్ వెయిట్ మోటార్ సైకిళ్లను ఇండియాలో తయారు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. కేటీఎం ఏజీ కంపెనీ సీఈఓ స్టీఫన్ పియరర్ ఒక ఇంటర్నేషనల్ పబ్లికేషన్ కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పియరర్ మాట్లాడుతూ కంపెనీ 790 డ్యూక్ ఆధారంగా ఇండియన్ కస్టమర్ల కోసం సరికొత్త 650 ట్విన్ సిలిండర్ మోటార్ సైకిల్ ప్లాట్ఫామ్ ను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. కంపెనీ గతంలో ఒక కొత్త 500 ఇంజిన్ బైక్ ను తయారు చేస్తున్నట్లు నివేదికలు వచ్చాయి. అయితే కేటీఎం ఇప్పుడు ఇంతకంటే పెద్దగా 650 ప్యారలల్ ట్విన్ సిలిండర్ యూనిట్ పైనే దృష్టి సారించాలని నిర్ణయించుకుంది. రాబోయే 2 ఏళ్లలో ఈ బైక్ భారత్ మార్కెట్లోకి వస్తుందని పీరర్ చెప్పారు. కొత్త 650 లేదా 690 ఇంజిన్ యూనిట్ ను అభివృద్ధి చేయడానికి కంపెనీ ప్రస్తుత 790 ఆర్కిటెక్చర్ ను ఉపయోగిస్తుందని పీరర్ తెలిపారు. 650 సెగ్మెంట్ ఆర్థికంగా మరింత లాభదాయకంగా ఉందని కేటీఎం సీఈఓ పీరర్ తెలిపారు. ఇండియాలో ట్విన్ సిలిండర్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ కోసం ప్రస్తుతం బజాజ్ కంపెనీతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. కొత్త మేడ్ ఇన్ ఇండియా బైక్ ను నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లకు ఎక్స్పోర్ట్ చేస్తామని వెల్లడించారు. కంపెనీ ఈ సంవత్సరం డ్యూక్ రేంజ్ ను ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కొన్ని బైక్స్ టెస్టింగ్ జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ జనరేషన్ కేటీఎం డ్యూక్ 390 బైక్ 2023 మధ్య నాటికి ఇండియన్ మార్కెట్ లోకి రానుంది. కొత్త బైక్ 1290 సూపర్ డ్యూక్ తరహాలో మరింత అగ్రెసివ్ డిజైన్ తో స్పెషల్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. దీని ఇంజిన్ పవర్ 399 వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ న్యూ జనరేషన్ కేటీఎం డ్యూక్ 390 వెహికల్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్, ఏబిఎస్, క్విక్ షిఫ్టర్, కొత్త సస్పెన్షన్, వీల్ బ్రేక్ సిస్టంతో రానుంది. అయితే ఈ వివరాలను కంపెనీ ఇంకా నిర్ధారించలేదు. మరోవైపు ట్రయంఫ్ బ్రాండ్ పేరుతో మరో కొత్త బైక్ ను కూడా భారత్ మార్కెట్ కోసం రూపొందించనున్నట్లు పీరర్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాదిలో కొత్త ట్రయంఫ్ ను విడుదల చేయొచ్చని చెప్పారు.